వచ్చే ఏడాది జూన్ 11న డ్రాగన్ రిలీజ్ అవుతుంది అంటూ గత ఎన్టీఆర్ బర్త్డేకు అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో టైగర్ అభిమానులు జూన్ 11కు కౌంటర్ మొదలు పెట్టేశారు. కొద్ది రోజుల కిందటి వరకు అంతా బాగానే జరిగింది. నీల్ ప్లాన్ ప్రకారం జూన్లో సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపించాయి. కానీ ఇంతలో ఎన్టీఆర్కు గాయం. అంతేకాకుండా 2-3 నెలల విరామం. ఈ దశలో జూన్లో డ్రాగన్ రిలీజ్ అవుతుందా లేదా, అసలు డ్రాగన్ చిత్రీకరణ ఎంతవరకు జరిగింది? వార్ 2 నిరుత్సాహపరచడంతో డ్రాగన్ తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు యంగ్ టైగర్. అందుకు తగ్గట్లే కొద్దిగా గ్యాప్ తీసుకుని వచ్చే ఏడాది జూన్ 11న డ్రాగన్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. కానీ ఇటీవల జిమ్ లో కసరత్తులు చేస్తుండగా భుజానికి తీవ్ర గాయమైంది. సర్జరీ వరకు వెళ్లింది. 2-3 నెలలు విశ్రాంతి అవసరమైంది. ఈ నేపథ్యంలో ముందుగా అనుకున్న సమయానికి డ్రాగన్ విడుదల సాధ్యపడే అవకాశాలు కనిపించడం లేదు. అందుకు కారణం లేకపోలేదు. డ్రాగన్ చిత్రీకరణ కేవలం 50% మాత్రమే పూర్తయింది. ఇంకా పూర్తి చేయాల్సింది చాలా ఉంది. పైగా దేశ విదేశాల్లో షూటింగ్ స్కెడ్యూల్స్, ఇతర స్టార్ కాస్ట్ కాల్ షీట్స్ ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. దీంతో జూన్ లో థియేటర్స్ లోకి డ్రాగన్ ఎంట్రీ డౌట్ గానే ఉంది. కేజీఎఫ్ కోలర్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో సాగితే సలార్ సినిమా పూర్తిగా ఫ్యాంటసీ ప్రపంచాన్ని సృష్టిస్తే, ఇక డ్రాగన్ లో మాత్రం 1967 కాలానికి చెందిన అంతర్జాతీయ ఓపియం వ్యాపారం చుట్టూ తిరుగుతుంది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్లిన తర్వాత ఓపియం వ్యాపారం ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీలుగా విడిపోతుంది. ఈ క్రమంలో జరిగే మాఫియా యుద్ధం నేపథ్యంలోనే డ్రాగన్ తెరకెక్కుతోంది. కొన్ని సినిమాలకు టైటిల్స్ ను బట్టి ఆడియన్స్ కథను ఊహించేసుకుంటారు. ఇటీవల ఇరుముడి టైటిల్, టీజర్, సాంగ్స్ చూసి ఈ సినిమా చుట్టూ ఒక కథను ఊహించుకున్నారు ప్రేక్షకులు. అయ్యప్ప స్వామి భక్తుడి జీవితం అనుకున్నారు. శబరిమల యాత్ర నేపథ్యంలో సాగుతుంది అనుకున్నారు. కానీ దర్శకుడు తన కథను మరో మలుపు తిప్పాడు. ఆ విషయం ట్రైలర్ రిలీజ్ తర్వాత అర్థమైంది. ఇరుముడి ఈ టైటిల్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రత్యేకమైన అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. కానీ ఇరుముడి టైటిల్ కు తనదైన శైలిలో అర్థం వచ్చేలా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు శివ నిర్వాణ. ఇది తండ్రి కూతుళ్ల నేపథ్యంలో సాగే కథ. కాకపోతే అయ్యప్ప దీక్ష నేపథ్యం ఈ కథకు కొత్తదనాన్ని తీసుకొచ్చింది. రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర ప్రధాన పాత్రలో నటించిన ఇరుముడి ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచిందని చెప్పవచ్చు. ఏడాది ప్రారంభంలో భర్త మహాశయులకు విజ్ఞప్తితో ఇంప్రెస్ చేశాడు రవితేజ. ఇప్పుడు ఇరుముడి చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరోవైపు 2 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రంతో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తోంది హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. మజిలీ తీసి బిగ్గెస్ట్ హిట్ కొట్టి టక్ జగదీష్, ఖుషీ చిత్రాలు తీసి నిరుత్సాహపరిచాడు శివ నిర్వాణ. ఈ దశలో ఇరుముడితో విజయం దర్శకుడి శివకు కీలకంగా మారింది. కరుపులో వీరభద్రుడి అవతారంలో కనిపించాడు సూర్య. అయితే ఈ సినిమా అనూహ్య విజయాన్ని సాధించింది. సాధారణంగా అయితే కరుపు తర్వాత అదే తరహా మాస్ మూవీలో కనిపించేందుకు స్టార్స్ ఆసక్తి చూపిస్తారు. కానీ సూర్య ఇక్కడ రిస్క్ చేశాడు. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వెంటనే ఫ్యామిలీ మూవీతో తిరిగొచ్చాడు. ఈ సాహసం బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సి ఉంది. మేలోనే సూర్య నటించిన వీరభద్రుడు విడుదలైంది. మళ్ళీ ఇంతలోనే విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంతో తిరిగొచ్చాడు సూర్య. ఎప్పుడో 2019లో ఇదే స్పీడ్ లో బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ తో సర్ప్రైజ్ చేశాడు. ఎన్జీకే, కప్పాన్ 2 కూడా కొద్ది నెలల వ్యవధిలో విడుదలై నిరుత్సాహపరిచాయి. 2019లో సూర్య మళ్లీ సింగిల్ ఇయర్ లో డబుల్ మూవీ రిలీజెస్ జోలికి పోలేదు. ఇంకా చెప్పాలి అంటే ఏడాదికో సినిమా రిలీజ్ నియమం మాత్రమే పెట్టుకున్నాడు. దీంతో గత 3 ఏళ్లలో 3 చిత్రాలు విడుదలయ్యాయి. ఇప్పుడు ఈ సెంటిమెంట్ మొత్తాన్ని బ్రేక్ చేస్తున్నాడు సూర్య. వీరభద్రుడు విడుదలైన 3 నెలల వ్యవధిలోనే విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదల చేసి తెలుగు, తమిళ, మలయాళ సినీ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. తనకంటే 20 ఏళ్లు పెద్దవాడైన హీరోపై మనసు పారేసుకున్న యువతి కథతో ఈ చిత్రం తెరకెక్కింది. పైగా ఫుల్ గా ఫ్యామిలీ ఎమోషనల్ కంటెంట్. కరుపు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఓ ఊర మాస్ మూవీ రిలీజ్ తర్వాత సూర్య ఇమీడియట్ గా మిస్టర్ కూల్ క్యారెక్టర్ లోకి మారటం ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. రాబోయిన ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై ప్రశంసలు దక్కుతున్నాయి. ఎంతో కొంత విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ పెద్దగా ఆశ్చర్యపరిచింది ఏం లేదు అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు. మొదట ఈ కామెంట్స్ ను చిత్ర యూనిట్ లైట్ తీసుకున్నప్పటికీ హీరో రణ్బీర్ మాత్రం తీవ్రంగా స్పందించాడు. సీజీ ఎలా చేస్తారో కూడా తెలియని వారు కూడా విమర్శిస్తే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాముడి పాత్రలో నటిస్తున్నాడు. రణ్బీర్ పూర్తిగా మౌన ముద్రలోకి వెళ్లిపోయాడు. సినిమాలో పాత్రకు తగ్గట్లు ఉంటాడు అనుకున్నారంతా. కానీ తన సినిమాపై కొందరు అవగాహన లేకుండా స్పందిస్తోన్న విధానం
చేస్తోన్న విమర్శలు రణ్బీర్ కు ఆగ్రహాన్ని తెప్పించాయి. రామాయణ ట్రైలర్ విడుదల తర్వాత హనుమంతుడు కనిపించకుండా ట్రైలర్ ఎలా కట్ చేశారు అంటూ విమర్శలు చేశారు. తర్వాత సినిమాలో ప్రధాన పాత్ర ధరించిన కాస్ట్యూమ్స్ పై కూడా డిస్కషన్ జరిగింది. అన్నింటికీ మించి ట్రైలర్ లో కనిపించిన గ్రాఫిక్స్ పై సోషల్ మీడియాలో కనిపించిన కామెంట్స్ మాత్రం రణ్బీర్ ను బాధపెట్టాయి. విఎఫ్ఎక్స్ పై సరైన అవగాహన లేని వారే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని, ఏఐని ఉపయోగించి ట్రైలర్ ని రిలీజ్ చేశారనే మాటలు సరికావని చెప్పాడు రణ్బీర్. రామాయణ అత్యంత క్లిష్టమైన ప్రాజెక్ట్ అని, దీని వెనక ఎంతో మంది కళాకారుల ఏళ్ల తరబడిన కష్టం, లెక్కలేనని పని గంటల శ్రమ దాగి ఉందని, ఇప్పటికీ విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని, సినిమా విడుదల తర్వాత రామాయణ విజువల్ ఎఫెక్ట్స్ గురించి ప్రపంచం మాట్లాడుకుంటుందని రణ్బీర్ చెప్పుకొచ్చాడు. వచ్చే దీపావళి పండక్కి ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. చైనాలో సైతం ది లెజెండ్ ఆఫ్ ది ప్రిన్స్ పేరుతో రిలీజ్ చేయబోతున్నారట. మీర్జాపూర్ అనగానే వెబ్ వరల్డ్ అదో సంచలనం అనేస్తారు ఓటీటీ ఆడియన్స్. అయితే ఓ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ను అంత అర్జెంటుగా సినిమాగా ఎందుకు మార్చారు అంటే ఆడియన్స్ నుంచి వచ్చిన డిమాండ్ మెయిన్ రీజన్ అంటున్నారు దర్శక నిర్మాతలు. పైగా ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమా కోసం మీర్జాపూర్ కథను పూర్తిగా మార్చేశారట. సినిమా వేరు, వెబ్ సిరీస్ వేరు. ఒకటి థియేటర్స్ లో ఆడుతుంది, మరొకటి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ మీర్జాపూర్ మేకర్స్ మాత్రం వెబ్ సిరీస్ లో సినిమా చేశారు. అందుకే అంతే వేగంగా మీర్జాపూర్ పేరుతో సినిమాను తీసుకొస్తున్నారు. సెప్టెంబర్ 4న థియేటర్స్ లోకి వస్తోంది. 2018లో అమెజాన్ ప్రైమ్ తీసుకొచ్చిన ఓటీటీ సంచలనం మీర్జాపూర్. ఇప్పటి వరకు 3 సీజన్స్ వచ్చాయి. మొత్తం 29 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. 4వ సీజన్ లైన్ లో ఉంది. అయినప్పటికీ మేకర్స్ వెబ్ సిరీస్ ను మూవీగా మార్చారు. పైగా వెబ్ సిరీస్ లో చూసిన స్టోరీకి ఇప్పుడు థియేటర్స్ లోకి రాబోతున్న సినిమాకు అస్సలు సంబంధమే ఉండదు అంటున్నారు. కాకపోతే మీర్జాపూర్ క్యారెక్టర్స్ మాత్రం అవే పేర్లతో, అవే పాత్రలతో కథలో కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. ఇది వరల్డ్ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.